బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హాయ్ యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ రోజు అయితే నేను ఒక ఫుడ్ బ్లాగ్ ఎలా చేస్తున్నారో లైవ్ లో చూపించడానికి అయితే నేను వచ్చేసాను. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ ఫుడ్ బ్లాగ్స్ చేస్తుంటారు, రకరకాల వ్లాగ్స్ ని రెడీ చేస్తుంటారు. బట్ అంటే ఫుడ్ బ్లాగ్ అనేది చాలా మంది డిపెండ్స్ అయ్యి కూడా ఆ ఫాలోవర్స్ కానీ వ్యూవర్స్ కానీ వాళ్ళ వ్లాగ్ ని చూసి కూడా రెస్టారెంట్స్ కి చాలా మంది వెళ్తుంటారు. బట్ ఈ ఫుడ్ బ్లాగ్స్ అనేది ఎలాంటి ప్రమోషన్స్ కోసం చేస్తున్నారా, లేకపోతే రియల్ గా ఫుడ్ నచ్చి వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారా అనేది చాలా మందికి క్వశ్చన్ మార్క్. సో ఒక ఫుడ్ బ్లాగర్ ఒక ఫుడ్ బ్లాగ్ ని ఎలా కంప్లీట్ గా వ్లాగ్ చేస్తున్నారు అనేది మీకు లైవ్ లో చూపించడానికి సో నేనైతే వైజాగ్ ఫుడీ మామ బ్లాగర్ దగ్గరికి వచ్చేసాను. అతని పేరు మనోజ్ కుమార్. సో అతను మరి బ్లాగ్ ని ఎలా షూట్ చేస్తున్నారో నాతో పాటు ఫాలో అయిపోండి. ఒక ఫుడ్ బ్లాగ్ ఎలా ఉండబోతుందో మీకు లైవ్ లో చూపించేస్తాం. సో ప్రెసెంట్ అయితే మనం ఇక్కడ గ్రీన్ వ్యాలీ రెస్టారెంట్ కి వచ్చేసాము. అంటే మరి ఇక్కడ గ్రీన్ వ్యాలీ రెస్టారెంట్ లో అతనైతే ఫుడ్ బ్లాగ్ చేస్తున్నారు. బట్ ఫుడ్ బ్లాగ్ ఎలా చేస్తున్నారు, అతనికి ఇక్కడ ఐటమ్స్ ఏంటేంటి నచ్చాయి అనేది మనం డైరెక్ట్ మనోజ్ కుమార్ తోనే మాట్లాడి తెలుసుకుందాం. నిజంగానే వైజాగ్ ఫుడీ మామ దాంట్లోని ఇన్ని రెస్టారెంట్స్ కానీ, స్ట్రీట్ ఫుడ్స్ కానీ, లేకపోతే ఒక చిన్న ఐటమ్ నుంచి ఒక పెద్ద మల్టీ రెస్టారెంట్ వరకు చాలా వ్లాగ్స్ అయితే నేనైతే చూసాను అబ్బా. సో మరి నేనైతే అతనివి కూడా చూసి కూడా నేను టేస్ట్ చేయడానికి వెళ్ళాను. నాకైతే మరి నచ్చింది. మరి ఇక్కడ గ్రీన్ వ్యాలీని ఎందుకు చూస్ చేసుకున్నారో మనం లైవ్ లో చూసేద్దాం. సో నేనైతే రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్ళిపోయాను. రెస్టారెంట్ అయితే మాత్రం నాకు అంబియన్స్ చాలా నచ్చింది, చాలా చాలా బాగుంది. అంటే వాల్ పేపర్ డిజైన్ కానివ్వచ్చు, లేకపోతే ఇంటీరియర్ కానీ చాలా నచ్చింది. వీళ్ళు ఎక్కువగా దేవుడి పాటలు వేస్తున్నారు లోపలైతే మాత్రం. అంటే బేసిక్ గా మ్యూజిక్ ఉంటది కదా, ఇక్కడ ఓన్లీ గాడ్ మ్యూజిక్ మాత్రమే నాకు వినిపిస్తుంది. మరి అయితే వ్లాగ్ ఎలా చేస్తున్నారో ఏంటో మరి చూసేద్దాం రండి. నాకైతే అంబియన్స్ చాలా నచ్చిందమ్మా. వీ లవ్ యూ అంట, సీరియస్లీ వీ లవ్ యూ. ఏంటి మంజుష ప్లాంట్స్ తో ఆడుకుంటుంది అనుకుంటున్నారా? నేను ఆడుకోవట్లేదు. అంటే వీళ్ళు ఇక్కడ ప్లాంట్స్ అన్ని ఇంత బాగా పెట్టారు కదా, సో ఇవి రియల్ ప్లాంట్సా కాదా అని చెక్ చేస్తున్నాను అనమాట. అయితే సో అతను అక్కడ వ్లాగ్ చేస్తున్నారు. బేసిక్ గా మనం ఏంటంటే వ్లాగ్ ని ఎలా చేస్తున్నారు, ఈ ఫుడ్ అంతా తినడం వల్ల అతను బొజ్జ అలా వచ్చిందా, ఇవన్నీ మరి తెలుసుకోవాలంటే మనం ఆ మాత్రం అక్కడ నుండి చూడాలి కదా అని చెప్పి ఇక్కడ నుండి సీక్రెట్ గా చూస్తున్నాను అనమాట. సో మరి వ్లాగ్ ఎలా చేస్తున్నారో చూసేద్దాం. ఓకే. సూపర్, చాలా బాగుంది. సో మామ, ఈరోజు నాతో పాటు ఫుడ్ టేస్ట్ చేయడానికి ఒక స్పెషల్ గెస్ట్ అయితే వచ్చారు. సో ఆ స్పెషల్ గెస్ట్ ని మరి ఇంట్రడ్యూస్ చేసేద్దామా? సో మేడం, హాయ్. చాలా మంది అనుకుంటున్నారు కదా ఏంటి స్పెషల్ గెస్ట్ అంటున్నారు, సుమన్ టీవీలోని వ్లాగ్ చేస్తున్నారు కదా అని. ఎస్, నేనైతే యాక్చువల్లీ మనం చాలా మంది ఇంటర్వ్యూస్ ని, చాలా మంది సెలబ్రిటీస్ ని షూట్ చేసాము. బట్ ఒక ఫుడ్ బ్లాగర్ ఫుడ్ ని ఎలా షూట్ చేస్తారు, అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటి, యూట్యూబర్స్ ఏంటి, అసలు నిజంగా ఒకప్పుడు ఏదైనా ప్రమోషన్ చేయాలి అనుకుంటే ఏదైనా ఒక రెస్టారెంట్ కానీ, లేకపోతే ఏ ప్రమోషన్ చేయాలన్నప్పటికీ కూడా సాటిలైట్ ఛానల్స్ అనో లేకపోతే టీవీ ఛానల్స్ ని అప్రోచ్ అయ్యేవారు. బట్ ఇప్పుడు కంప్లీట్ గా ట్రెండే మార్చేశారనమాట. ఇప్పుడు ఏ ప్రమోషన్ కావాలన్నా ఫస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గర నుంచి ఒక రెస్టారెంట్ బిజినెస్ పీపుల్ అందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ మీదే ఫోకస్ చేశారు. ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అంతే ప్రమోషన్ చేస్తున్నారు. బట్ ఈ ఫుడ్ బ్లాగర్స్ వచ్చేసేటప్పటికి చాలా మంది ఫుడ్ బ్లాగ్ చేసేటప్పుడు ఫుడ్ టేస్ట్ ని చూసి ఎంతో మంది రెస్టారెంట్ దగ్గరికి వెళ్తారు, ఫుడ్ టేస్ట్ చూస్తారు. బట్ కొంతమంది గుడ్ రివ్యూ ఇస్తారు, కొంతమంది బ్యాడ్ రివ్యూ ఇస్తారు. సో ఎలా ఉండబోతోంది ఈ ఫుడ్ అనేది, ఈ రివ్యూ గురించి మనం అన్ని తెలుసుకోవాలి అనుకుంటే మరి ఈ రోజు నాతో పాటు మనోజ్ కుమార్ గారితో కంప్లీట్ గా మాట్లాడాల్సిందే. హాయ్ మనోజ్ గారు. హాయ్ మేడం. హాయ్. సో వెల్కమ్ టు సుమన్ టీవీ అనాలా, వెల్కమ్ టు వైజాగ్ మామాస్, ఏదైనా అనుకోవచ్చు. మరి మా సుమన్ టీవీ లోగో పెట్టుకున్నారు కాబట్టి వెల్కమ్ టు సుమన్ టీవీ. yes. థాంక్యూ. కాదు, మీరు ఎప్పుడు కూడా ఫుడ్ బ్లాగ్స్ చేస్తూ ఉంటారు, స్ట్రీట్ ఫుడ్స్ చేస్తారు, రెస్టారెంట్స్ చేస్తారు. థాట్ ఎలా వచ్చింది మీకు ఈ బ్లాగ్స్ చేయాలి అని? అంటే యాక్చువల్ గా బేసిక్ గా ఐఎమ్ ఏ ఫుడీ మ్యాన్. అందుకే అంత బొజ్జ వచ్చిందా? లోపలికి దొయ్యద్దు, పర్వాలేదు, ఫ్రీగా వదిలేదు. అంటే ఈ యాక్చువల్ గా ఇప్పుడు ట్రెండ్ అంటే నిన్న మొన్న వచ్చింది ఈ రీల్స్ గానీ లేదంటే ఈ వ్లాగ్స్ గానీ. అంటే చిన్నప్పటి నుండి నేను ఫుడ్ మేడం. ఫుడ్ అంటే ఇష్టం నాకు బాగా. అది లైక్ అంటే ఫుడ్ అంటే మాక్సిమం స్టార్ హోటల్స్ లోని అలా అని కాదు, రోడ్డు మీద దొరికే చిన్న స్టాల్ లో అయినా ఫుడ్ నేను టేస్ట్ చేస్తాను. అంటే బాగుందని తెలిస్తే అది ఎక్కడైనా ఉన్నాయి, స్టార్ హోటల్ అయినా లేదంటే రోడ్డు మీద చిన్న బడ్డీలో ఉన్నా సరే ఐ విల్ గో అండ్ టేస్ట్. ఓకే. సో మరి ఇందులో ఇక్కడ అంటే గ్రీన్ వ్యాలీ రెస్టారెంట్ లో ఇది నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది. సీరియస్లీ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ చికెన్. థ్రెడ్ చికెన్ మేడం. థ్రెడ్ చికెన్, ఇవన్నీ థ్రెడ్సే ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఈ థ్రెడ్స్ అన్ని ఇప్పి చికెన్ తినాలా?
లేదు, అది యాక్చువల్ గా థ్రెడ్ చికెన్ ఏంటంటే అది థ్రెడ్ ఆ చికెన్ ఏదైతే ఉందో దాని మీద నూడిల్స్ గానీ కొన్ని మంది ఏంటంటే నూడిల్స్ వేస్తారు, కొంత రెస్టారెంట్స్ వాళ్ళు ఏంటంటే లైక్ పాస్తా రోల్ ఆన్ బట్ చేస్తారు. ఇదైతే మ్యాగీ కానీ పాస్తా కానీ ఇలా లేదు. బట్ ఒకసారి అయితే మనం ట్రై చేద్దాం. ట్రై చేయండి. సరే, మీరు ఇంతకీ మీది ప్రాపర్ ఎక్కడ? నాకు ప్రాపర్ ఇక్కడే మేడం, వైజాగ్ ఎన్ఐడి. సో మాది కూడా వైజాగే. నేను చదువుకొని పుట్టిందంతా కూడా ఇక్కడే. ఓకే. సో టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ చాలా బాగుంది నిజంగానే. అంటే చాలా మంది ఫుడ్ బ్లాగర్స్ ఫుడ్ వ్లాగ్స్ చేస్తుంటారు కదా. కొంతమంది ఏంటంటే ఫుడ్ ఇక్కడ పలానా ప్లేస్ లో చాలా బాగుంది, లేకపోతే ఈ రెస్టారెంట్ లో ఈ ఐటమ్ ని చూసి చాలా బాగుంది అని చేస్తారు. బట్ మీరు ఎందుకు ఈ రెస్టారెంట్ ని చూస్ చేసుకున్నారు? అంటే బేసిక్ గా వైజాగ్ లో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి మేడం, అది మీకు తెలుసు, అలాగే వాళ్ళకి కూడా తెలుసు. కాకపోతే నేను ఎక్కువ గ్రీన్ వ్యాలీకే ఎందుకు చూస్ చేసుకుంటానంటే, ఫస్ట్ పాయింట్ వీళ్ళు ఫుడ్ లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ లేదంటే అజినోమోటోస్ కానీ యూస్ చేయరు మేడం. అదే ఇప్పుడు మీరు తిన్న థ్రెడ్ చికెన్ ఇది ఏంటంటే ఇక్కడ 230 ఎంతో రేట్. అది థ్రెడ్ చికెన్ మీరు బయట అంటే స్టార్ హోటల్స్ లోనే కాదు, మామూలు మిడ్ రేంజ్ రెస్టారెంట్స్ లో తిన్నా మీకు మినిమం 420, 450 ఆ టైప్ లో ఉంటాయి. 420 అంటున్నారు బయట రెస్టారెంట్స్ లో. అలా అని కాదు మేడం, అంటే ఈ గ్రీన్ వ్యాలీ రెస్టారెంట్ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ రెస్టారెంట్ మేడం. ఓకే, అంటే మీరంతా చూస్ చేసుకునేది మంచిగా ఫ్యామిలీ అంటే వచ్చేటట్టు, అండ్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పీపుల్ కూడా రెస్టారెంట్ ఫుడ్ ని ఎంజాయ్ చేయాలి. షూర్ మేడం, అది మెయిన్. మంచి బడ్జెట్ రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. అంటే ప్రతి వాళ్ళు కూడా స్టార్ హోటల్స్ లోనే లేదంటే అంత ఎఫర్ట్ చేసి తినలేరు కదా మేడం. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మంచి ఫుడ్, అలాగే కొంచెం లో బడ్జెట్ ఫుడ్ లో ఉండి ఫ్యామిలీ గానీ లేదంటే అలాగే కాలేజ్ స్టూడెంట్స్ గానీ ఎఫోర్డ్ చేసే వాళ్ళ పాకెట్ మనీతో ఎఫోర్డ్ చేసి తినాలని నా మెయిన్ ఇదన్నమాట. మీ మెయిన్ మోటో అన్నమాట. అంటే యాక్చువల్ గా చాలా మంది ఫుడ్ బ్లాగర్స్ వైజాగ్ లో నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు. అవును. అంటే మీరు రెస్టారెంట్ ని మీరు అప్రోచ్ అవుతారా, రెస్టారెంట్ వాళ్ళు ప్రమోషన్ చేయమని మీకు అప్రోచ్ అవుతుంటారా? మ్యాక్స్ రెస్టారెంట్స్ కూడా అప్రోచ్ అవుతారు మేడం. అలాగే మేము కూడా రెస్టారెంట్స్ కి వెళ్ళి అంటే ఫుడ్ మీద ఉండే ప్యాషన్ అనాలా లేదంటే అది ఏది అనాలా అనేది మేము కూడా వెళ్తాం. ప్రతి రెస్టారెంట్ వచ్చి మమ్మల్ని పిలుస్తారని ఏం లేదు. మేము కూడా ఫుడ్ బాగుంది అని తెలిస్తే, లేదంటారు ఇక్కడ కొత్త రెస్టారెంట్ ఓపెనింగ్ అయిందిరా వెళ్దాం, వెళ్ళి ఎలాగా ఇప్పుడు మనం రీల్స్ చేస్తున్నాం కదా ఫుడ్ బ్లాగ్స్, అలాగే జనాలకు కూడా ఏమైనా ఉపయోగపడితే మన వల్ల ఒక ఫ్యామిలీ వచ్చి టేస్ట్ చేస్తారు కదా. అలాగే ఆ ఫుడ్ టేస్ట్ గానీ లేదంటే ఒక క్వాలిటీ గానీ ఆ ఫుడ్ క్వాలిటీ గానీ లేదంటే లో బడ్జెట్ లో ఉన్నా హై బడ్జెట్ లో ఉన్నా, హై బడ్జెట్ లో ఉంటే అది హై అని చెప్పేస్తాం, లో బడ్జెట్ లో ఉంటే లో అని చెప్పేస్తాం. సో నేనైతే ఈ థ్రెడ్ చికెన్ థ్రెడ్ లేకుండానే థ్రెడ్ ఇప్పకుండానే తింటున్నాను అనమాట. అంటే మనం థ్రెడ్ తో కూడా తినొచ్చు ఈ థ్రెడ్ చికెన్ ని. సూపర్ అండి. సో సార్ అయితే చికెన్ మేడం అని మరి పిలిచి మరి ఇచ్చారు. మరి దీంట్లో స్పెషల్ ఏంటో చూద్దాం. ఇదేంటిది, పన్నీరా? పన్నీర్. ఓ, నేను ఎంత ప్రాపర్ గా చెప్పేసాను చూడండి. నేను పన్నీర్ కూడా. సో నాకైతే సార్ పన్నీర్ ఇచ్చారు. పన్నీర్ కూడా ఏంటంటే నాకు ఇది గీతో చేశారు అనుకుంటా, గీ ఫ్లేవర్ వస్తుంది నాకు. అవును మేడం, గీ ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ ఆ టెండర్నెస్ ఎలా ఉంది పన్నీర్? సాఫ్ట్, చాలా సాఫ్ట్ గా చాలా స్మూత్ గా ఉంది. ఇది ఓన్గా తయారు చేసిన పన్నీరా? అంటే అలా ఏం కాదు. అంటే బయట నుంచి కొంటారా లేకపోతే వీళ్ళే పాలతో పన్నీర్ తయారు? బయట నుండి తెచ్చేది. కాకపోతే వీళ్ళ వే ఆఫ్ ప్రిపరేషన్ బాగుంటది మేడం. అది చాలా బాగుంది. డిఫరెంట్ టేస్ట్ ఉంది, డిఫరెంట్ ఫీల్ ఉంది. సో ఇదేంటండి? ఇది జీవి స్పెషల్ బిర్యానీ అన్నమాట. జీవి స్పెషల్ బిర్యానీ, గ్రీన్ వ్యాలీ స్పెషల్ బిర్యానీ. ఇది చిల్లీ చికెన్ మేడం. ఇదేంటి ఎంత పెద్ద చికెన్ ఉంది? ఇది లాలీపాప్స్, చికెన్ లాలీపాప్స్. చికెన్ లాలీపాప్. ఇది చికెన్, ఇది చిల్లీ చికెన్. ఇది చిల్లీ చికెన్. చికెన్ 65 లా ఉంది. చిల్లీ చికెన్ ఎలా ఉంది టేస్ట్? ఒకసారి మా వ్యూవర్స్ కూడా చెప్పండి. టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా నచ్చింది. నాకైతే చాలా నచ్చింది, చాలా బాగుందండి. అంటే స్పైసీ లెవెల్స్ గానీ అలాంటివి ఎక్కువ అవ్వలేదు కదా? లేదు. బేసిక్ గా మనకి ఏంటంటే ఎక్కడైనా కొన్ని రెస్టారెంట్స్ లో చాలా స్పైసీ ఉంటుంది, లేకపోతే నార్మల్ గా ఉంటుంది టేస్ట్. బట్ ఇక్కడ మాత్రం ప్రాపర్ గా ఉంది. మరీ హెవీగా లేదు స్పైసీ, అలానే స్పైసీ లేకుండా లేదు. మీడియం గా హ్యాపీగా తినొచ్చు. కిడ్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా తినొచ్చు. నో స్పైసీ అనేలా లేదు. స్పైసీ లెవెల్స్ అలాగే మసాలా లెవెల్స్ కూడా కరెక్ట్ గా ఉన్నాయి. బాగుంది. మీరు అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఫుడ్ బ్లాగ్స్? నేను స్టార్ట్ చేసి మ్యాక్స్ 1.5 year అవుతుంది. 1.5 year. 1.5 year. 1.5 year నుంచి ఇప్పటికి ఈ బ్లాగ్స్ చేస్తూనే ఉన్నారు.
అంటే ఖాళీ టైం దొరికితే అలా బ్లాగ్స్ కి ఓకే. అంటే చేసుకుంటాను. ఈ వ్లాగ్స్ కాకుండా మీరు ఏమైనా జాబ్ కానీ నేను జాబ్ చేస్తున్నాను మేడం. నేను మున్సిపల్ కార్పొరేషన్ లో జాబ్ చేస్తున్నాను. అలాగే ఒక మన బీచ్ రోడ్ YMCA లో నాకు ఫుడ్ బిజినెస్ ఉంది. ఓహో, మీకు బిజినెస్ ఉంది, GHMC లో వర్క్ చేస్తున్నారు, దట్టు మరి ఈ వ్లాగ్స్ ఎంత ఏంటి? అంటే అదే అంటే మెయిన్ ఏంటంటే ప్యాషన్ మేడం కొంచెం. అంటే బ్లాగ్స్ అంటే సెలబ్రిటీ అవ్వాలనా లేకపోతే అలా ఏం లేదు. అంటే ఫుడ్ బ్లాగ్స్ చేయడం నాకు ఇంట్రెస్ట్ అన్నమాట. అందుకనే ఆ ప్యాషన్ తో రెస్టారెంట్ కూడా పెట్టారు. ప్యాషన్ తో లేదు, ఇది స్టార్ట్ చేయకముందే నాది బిజినెస్. అంటే ఇది 1.5 year అవుతుంది. నేను బిజినెస్ పెట్టి దగ్గర ఒక 4-5 years అయిపోతుంది. మరి మీరు కూడా ఫుడ్ బిజినెస్ చేస్తూ మీరు ఫుడ్ బ్లాగ్స్ బయట చేస్తున్నారు కదా, పర్వాలేదా? అంటే చాలా మంది తనకు ఓన్ రెస్టారెంట్స్ ఉండేటప్పుడు ఎవరు బయట ఫుడ్ బ్లాగ్స్ చేయరు కదా. అలా ఏం లేదు మేడం. అంటే చేసుకోవచ్చు కదా, దానికి దీనికి ఏంటని. అంటే అన్ని రెస్టారెంట్స్ ప్రమోట్ చేస్తూ ఉంటారు కదా. సరే, మీకు ఇంకొకటి ఏంటంటే మనోజ్ గారు, మీరు ప్రమోషన్స్ ఇవన్నీ చేస్తున్నారు కదా, మీరు ఎంత చార్జ్ చేస్తారు? చార్జ్ అనేది మాత్రం ఇది ఇప్పుడు మెయిన్ ఏంటంటే మేడం, ప్రెసెంట్ నడుస్తుంది ఇది, నేను అందరికీ చెప్తాను. అంటే మెయిన్ ఏంటంటే మా వైజాగ్ ఫుడ్ బ్లాగర్స్ అందరి తరఫున చెప్తున్నాను. ఇప్పుడు మెయిన్లీ ఫుడ్ బ్లాగర్స్ అంటే ఎలా ఉందంటే, వీళ్ళు డబ్బులు తీసుకొని బాగోపోయినా ఫుడ్ బాగుందని చెప్పారు. చాలా బయట టాక్ అయితే అదే, డబ్బులు తీసుకుంటారు ఫుడ్ బ్లాగర్స్, రెస్టారెంట్ వాళ్ళు పిలుస్తారు, ఏదో డబ్బులు ఇస్తారు, బాగోలేని ఫుడ్ కూడా బాగుందని చెప్పేస్తారు అని బయట టాక్. కానీ అది మాత్రం కరెక్ట్ కాదు మేడం. ఎందుకంటే అమౌంట్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు లాంగ్ నుండి కూడా మాకు వస్తుంటాయి, వచ్చి లైక్ అదే షూట్స్ చేయమని, లేదంటే వాళ్ళ రెస్టారెంట్స్ ఫుడ్ గురించి టేస్ట్ చేయమని కూడా వస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు లాంగ్ వెళ్ళాలంటే అందరూ జాబ్ చేయరు కదా మేడం. ఫుడ్ బ్లాగర్స్ లో చాలా మంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మరి ఆ స్టూడెంట్స్ కి ఇక్కడ నుండి లాంగ్ వెళ్ళాలంటే మరి వాళ్ళకి ఏమైనా పెట్రోల్ కి ఖర్చులు ఉంటాయి కదా. మరి ఆ ఖర్చులకి తగ్గట్టే తీసుకుంటారు, కానీ దానికన్నా అధికంగా ఏం తీసుకోరు మేడం. సో అది కూడా ప్రమోషన్ కోసం లేకపోతే మనీ సంపాదించడం కోసం అయితే వ్లాగ్స్ చేయట్లేదు. మనీ సంపాదించడం గురించి అయితే వ్లాగ్స్ ఏం కాదు మేడం. చాలా మందిలో ఒక అవగాహన ఉంటుంది అనమాట, ఏంటంటే వ్లాగ్ అనగానే నిజంగానే ఒక పెయిడ్ ప్రమోషన్ లేకపోతే ఒక అమౌంట్ ఏదో చార్జ్ చేసి ఇలా తీసుకుంటారని చాలా వరకు థాట్ ఉంటుంది. బట్ వీళ్ళైతే మాత్రం చాలా పర్టికులర్ గా ఏం చెప్తున్నారంటే, జస్ట్ మేము టేస్ట్ ని ప్రెజెంట్ చేయడానికి అండ్ అలానే ఎక్కడ బాగుంటుందని చెప్పడానికి తప్ప ప్రమోషనల్ పర్పస్ మనీ అయితే తీసుకోవట్లేదు అంటున్నారు. అంతే, సూపర్. సో మీరు చాలా వరకు రెస్టారెంట్స్ ఇవన్నీ వ్లాగ్స్ చేశారు కదా, మీరు ఫేస్ చేసే థింగ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే కొన్ని నెగిటివ్ రివ్యూస్ వస్తాయి, కొంత పాజిటివ్ రివ్యూస్ వస్తాయి. సో రివ్యూస్ గురించి ఏం చెప్తారు? రివ్యూస్ అంటే వస్తాయి మేడం. బేసిక్ గా ఇప్పుడు ఒక రివ్యూ పెడితే దానికి నెగిటివ్ కూడా వస్తాయి, పాజిటివ్ కామెంట్స్ కూడా వస్తాయి. మరి నెగిటివ్ కామెంట్స్ ని పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళాము. లైక్ ఇప్పుడు సెకండరీలకి మనం వెళ్ళాం ఆ నెగిటివ్ కామెంట్స్. ఒక్కొక్కడు ఒక విధంగా పెడతాడు, ఒకడికి నచ్చొచ్చు, ఒకడికి నచ్చకపోవచ్చు కదా మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీల్ నేను అప్లోడ్ చేశాను, అది ఏంటంటే దగ్గర ఒక 500 కామెంట్స్ పాజిటివ్ గా వచ్చాయి, ఒక 200 కామెంట్స్ నెగిటివ్ గా వచ్చాయి. అదే కానీ పట్టించుకుంటే నెక్స్ట్ రీల్ కి నేను వెళ్ళాను కదా, అక్కడతో ఆగిపోతాం. అలా అని కాదు, అంటే ఈ కమెంట్స్ ఏ రకంగా పెడుతుంటారు? అదే చెప్తున్నాం కదా, డబ్బులు తీసుకొని పెయిడ్ రివ్యూస్ ఇచ్చారు అంటే ఇందులో వేరే కూడా ఉంటాయి మేడం. ఇప్పుడు ఒక రెస్టారెంట్ కి మేము ప్రమోషన్ చేసాం అనుకోండి, ఈ పక్క కాంపిటేటర్స్ ఉంటారు కదా. ఇప్పుడు నిజంగా అందులో ఫుడ్ బాగుంది, ఇప్పుడు నిజంగా బాగానే ఉంది మేడం, అదే మేము బాగుందని చెప్పాం అనుకోండి, ఈ పక్క కాంపిటేటర్స్ ఉంటారు కదా వేరే హోటల్ వాళ్ళు కూడా మనకి కామెంట్స్ లో వేస్తూ ఉంటారు అనమాట. అదేం బాగుంది, అలా బాగుంది, బాగోపోయినా బాగుందని చెప్తున్నారు, ఎంత ఇచ్చారు, అలా వస్తుంది. ఈ విధంగా కూడా ఫేస్ అలాంటి పట్టించుకోమా, అంతే, కీప్ ఆన్ గోయింగ్, అంతే. ఓకే, అంటే మీరు రీల్స్ చేయడానికి, మీరు వ్లాగ్స్ చేయడానికి అంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు? చాలా మందికి ఏంటంటే ఆ వీడియో కనిపిస్తుంది, అది గోయింగ్ వెళ్ళిపోతూ ఉంటుంది, అలా తెలుస్తూ ఉంటుంది కదా. బట్ దీని వెనకాతలు ఉన్న హార్డ్ వర్క్ ఏంటి, ఆ స్టోరీ ఏం చెప్తారు? హార్డ్ వర్క్ అంటే నేను అది మేబీ మార్నింగ్ నుండి నైట్ వరకు మాకు వచ్చే రీల్స్ అంటే లైక్ ఏమైనా షూట్ పలానా దగ్గర ఏమైనా హోటల్ ఓపెనింగ్ అయినా, లేదంటే రోడ్డు మీద ఏమైనా స్టాల్ బడ్డీగా ఓపెనింగ్ అయినా సరే, మేము అది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టిఫిన్స్ అయినా సరే, లైక్ 4 AM బిర్యానీ ఉంది, 4 AM బిర్యానీకి కూడా మేము వెళ్తాం మేడం. అంటే టైమింగ్స్ తో సంబంధం లేదు, అది వెళ్ళాలి అనుకుంటే అక్కడ టేస్ట్ చేయాలి, జనాలకి మేము రివ్యూ చెప్పాలి అంటే మాత్రం వెళ్తాం గ్యారంటీగా. సో అంటే కష్టం అంటే ఏముంది మేడం, ఇప్పుడు నచ్చే పనికి మనం అందులో కష్టాలు ఏం కనబడవు కదా. సో ఎడిటింగ్ ఇదంతా మీరే చేస్తారు? ఎడిటింగ్ అంతా నేనే చేసుకుంటాను, మొబైల్లో వీడియో తీసేస్తారు, మొబైల్లో ఎడిటింగ్ చేస్తారు, మొబైల్లోనే అప్లోడింగ్ అన్ని. అంటే యాక్చువల్ గా VN అదే యాప్స్ ఉంటాయి కదా మనం సెల్ లో,
అందులోనే సెల్ త్రూ ఐఫోన్ లోనే మరి ఇప్పుడు అందరూ షూట్ చేస్తున్నారు. ఆల్రెడీ వైజాగ్ బ్లాగర్స్ అందరూ కూడా ఐఫోన్, లేదంటే ఇప్పుడు సెల్స్ కూడా హై అండ్ సెల్స్ వచ్చాయి కదా మనం. ఇంతకీ మీరు ఎంత మనీ గెయిన్ చేస్తున్నారు ఓన్లీ ఇన్స్టా ఇవి వ్లాగ్స్ వీటితో పర్ మంత్? అంటే మీ సాలరీ కాకుండా మీకు వచ్చే ఇన్కమ్ ఎంత? మాక్సిమం ఇన్కమ్ అంటే ఏముంటది మేడం, ప్రతి వాళ్ళు ఇవ్వరు కదా మేడం. లేదు లేదు, అంటే ప్రతి వాళ్ళ గురించి అనట్లేదు, జస్ట్ మామూలుగా అయితే మీరు ఎంత అమౌంట్ సంపాదిస్తున్నారు వీటి మీద? తక్కువే మేడం, మ్యాక్స్ ఒక 25-30. 25,000 to 30,000 పర్ మంత్ ఈ వ్లాగింగ్ మీద. అంటే మీకు అలా పెట్రోల్ ఈ అంతే, కార్ దీని మీదకి డీజిల్ కి గట్ట లాంగ్ గట్ట వెళ్తాం కదా మేడం. కాబట్టి దానికి అలా సరిపోతుంది. యూట్యూబ్ స్టార్ట్ చేశారా మీరు? యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను, దానికి కూడా ఒక పెద్ద కహాని ఉందిలేండి. ఈ ఫుడ్ రీల్ కి రావడానికి కూడా ఒక పెద్ద స్టోరీ ఉంది. ఏమిటో? యాక్చువల్ గా మీరు నా యూట్యూబ్ చెక్ చేస్తే మామా టాక్స్ అని ఉంటది. ఫస్ట్ నా వ్లాగ్ స్టార్టింగ్ ఇంచుమించు మీరు డే 1 నుండి నా వ్లాగ్ చెక్ చేస్తా మేడం, లైక్ ఒక 10 వీడియోస్ కూడా నేను అంతా సోషల్ సర్వీస్ చేశాను. లైక్ ఫ్రీ డొనేషన్, లైక్ ఫ్రీ ఆర్ఫనేజ్ వాళ్ళకి హెయిర్ కట్. నేను చూసాను స్టార్టింగ్ లోనే మీతో నేను ఇంటరాక్ట్ అయ్యాను కదా. అవును, ఇది ఒక నెక్స్ట్ లైక్ టీ షర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ గానీ, లేదంటే పిల్లలకి అనాథలకు గానీ ఇవన్నీ చేసింది. కాకపోతే అది అంతగా గుర్తించలేదు. సో అంటే గుర్తించలేదు అని ఇప్పటికే ఆపలేదు. అలాగని మీరు చెక్ చేసుకుంటే నా రీల్స్ లో గానీ, లేదంటే నా యూట్యూబ్ లో కూడా చెక్ చేసుకుంటే ప్రతి ఒక 3-4 ఫుడ్ రీల్స్ కి ఏదో ఒక సోషల్ సర్వీస్ రీల్ ఉంటుంది. వెరీ గుడ్ అండి. ఇదైతే చాలా వరకు బాగుంది. బట్ చాలా మంది అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా వరకు లోకల్లో ఎక్కువ మంది అయిపోతూ ఉంటారు కదా. అవును. సో వాళ్ళ త్రూ మీకు ఏమైనా అంటే అక్కడ వ్లాగర్ కాదు మేము చేస్తామని చెప్పడం కానీ అలాంటివి ఏమైనా ఉంటూ ఉంటాయా మీలో? మీకు గాసిప్స్ అంటే ఉండొచ్చు, మరి నాకైతే ఇప్పటికొచ్చి అలాంటివి ఏం ఫేస్ అవ్వలేదు మేడం. అంటే ఉండొచ్చు. మీ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఎలా ఉంటారు? ఒకరికొకరు ఎదురు పడేటప్పుడు కానివ్వచ్చు. బానే ఉంటాం మేడం, మా ఒక బాండింగ్ మాత్రం బానే ఉంటది, ఫ్రెండ్షిప్ బాండింగ్. వ్లాగర్స్ గానీ, లేదంటే ఇన్ఫ్లుయెన్సర్స్ గానీ ఇప్పటికొచ్చి అయితే అలాంటివే లేదు, అంత ఫ్రెండ్షిప్ గోయింగ్ లోనే వెళ్తుంది మేడం. సూపర్ సూపర్, ఎక్సలెంట్ అండి. మరి ఒకసారి రెస్టారెంట్ ఎవరైతే చేస్తున్నారో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడేద్దామా, కొంచెం ఇంటరాక్షన్. మ్యామ్ నిజంగా చాలా బాగుంది ఫుడ్ అయితే. సో ఈ రెస్టారెంట్ మీదని విన్నాను, బట్ చాలా ఇంత టేస్ట్ గా, ఇంత హైజానిక్ గా, ఇంత క్లీన్ అండ్ క్లియర్ గా చాలా బాగుంది ఫుడ్ అయితే. సో ఇది ఎలా చూసుకుంటారు? ఎప్పుడు స్టార్ట్ చేశారు? స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? సక్సెస్ అయితే 3 నెలలు అవుతుందమ్మా, 3 months 3 months అంతే. మా పెద్ద బాబుకి పెట్టాలి రెస్టారెంట్ అనేది చాలా ఇష్టం. మాకు టక్సీసీల్ IPS కాలేజీ కూడా ఉంది, సంపత్ వినాయకుడి గుడి దగ్గర టౌన్ లో ఉంటది. అది చూసుకుంటా కూడా మా బాబుకి ఇలా పెట్టాలమ్మా అని చెప్పి అంటూ ఉండేవాడు. సరే అమ్మా పెడదామా అని చెప్పాను. ఇంకా వాళ్ళ డాడీ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ మావయ్య అందరి సపోర్ట్ తో రెస్టారెంట్ పెట్టాము అన్నమాట. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా ఏ ఫుడ్ బాగుంటుంది మీ రెస్టారెంట్ లో అని చెప్తారు? ఎక్కువ పొట్లం బిర్యానీ ఇష్టపడతారమ్మా. తర్వాత జీవి బిర్యానీ ఇప్పుడు మీరు టేస్ట్ చేస్తున్నారు కదా. కానీ ఇది చాలా బాగుంది. జీవి స్పెషల్ అయితే వేరే లెవెల్ ఉంది. బట్ తాళి కూడా ఇంత ఇచ్చారు ఏంటండి? తాళి కూడా బాగా ఇష్టపడతారు. అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఒకేసారి తినొచ్చా? అన్ని ఉంటాయి ఇందులో. చేపల పులుసు, రొయ్యలు, చికెన్, మటన్, రోటీ, బిర్యానీ, వైట్ రైస్. లోపల కొట్టుకోవా? ఫిష్ ఏమో ప్రాన్ ని తినడం, చికెన్ ని తినడం, వీటన్నిటిని కలిపి మటన్ తినేయడం ఏముండదు. చాలా బాగుంటది, చాలా బాగుంటుంది, చాలా బాగుంటది. నేనే పని చేశాను అనుకుంటే నాకు పెద్ద పని చేశారు. సూపర్ అండి, నిజంగా ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా 3 months అయింది కాబట్టి సూపర్ టేస్ట్ అయితే ఇస్తున్నారు. ఇదే టేస్ట్ కనుక కంటిన్యూ అయితే ఎక్కడ ఉన్నా కూడా ఫస్ట్ మీ ఫుడ్ తినడానికి వస్తారు. మేము ఎక్కడ రాజీ పడమమ్మా, ఏదైనా కానీ బాగా చేస్తాము. సూపర్, నిజంగానే టేస్ట్ చాలా బాగుంది. క్వాలిటీయే చూస్తాం రా ముందు. అసలు ఒకసారి ఇక్కడికి వచ్చి గ్రీన్ వ్యాలీ రెస్టారెంట్ కి ట్రై చేయండి. ట్రై చేస్తే వాళ్ళే చెప్తారు ఎలా ఉంది అని. సూపర్, పక్కా వస్తారు. థ్యాంక్స్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ రా. నాకైతే ఫుడ్ ఐటమ్ అంతా కూడా ఇక్కడ చాలా బాగా నచ్చింది. సో ఫుడ్ రివ్యూవర్స్, ఫుడ్ బ్లాగర్స్ కోసం మీ తరపు నుంచి మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? అంటే జనాల్ని ఎలా ట్రీట్ చేయమని చెప్పండి. అంటే మెయిన్ ఒకటే మేడం, లైక్ వైజాగ్ ఫుడ్ బ్లాగర్స్ అవనివ్వండి, లేదంటే ఏ ఫుడ్ బ్లాగర్ అయినా ఒకటే, ఉన్నది జెన్యున్ గా చెప్పాలి మేడం. అంటే ఏదో మనీ ఇస్తున్నారు అలా అనే టాక్ కూడా ఇప్పుడు బయట అయితే అదే మాట్లాడుకుంటున్నారు. ఏముంది, ఏదో ఇస్తున్నారు, ఏదో చెప్పేస్తున్నారు, కానీ వాస్తవం అయితే అది కాదు.
ఉన్నదే చెప్తాం గ్యారంటీగా. అమౌంట్ తీసుకుంటారంటే తీసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో దూరంగా వస్తే మరి ఆ టైంకి ఫ్యూయల్ కి గట్రా మేమైతే తీసుకుంటాం మేడం. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా మేడం, వాళ్ళకి ఎలాగో వస్తాయి అమౌంట్, మరి వాళ్ళైతే తీసుకుంటారు గ్యారంటీ. సో మీరైతే కూడా కొంచెం ఓన్లీ ఫ్యూయల్ కోసం మాత్రమే తీసుకుని అంటే దానికి మించి అయితే ఏం ఉండదు మేడం. సో ఎవరైతే అలాంటివి కమెంట్స్ చేస్తున్నారో దయచేసి అలాంటి కమెంట్స్ చేయొద్దు అని చెప్తున్నారు. Yes. సూపర్ అండి. సో ఇంకా మంచిగా సక్సెస్ అవ్వాలి, ఇంకా మంచిగా రివ్యూస్ చేయాలని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ గా మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి Thank you, తరపు నుంచి thank you. కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో ఆల్ ద మచ్. వెరీ బెస్ట్. ఈ గ్రీన్ వ్యాలీ రెస్టారెంట్ ఏంటంటే మేడం, వైజాగ్ లో స్టార్టింగ్ ఏ హోటల్ ఓపెనింగ్ కైనా ఎవరైనా 5% కానీ లేదంటే 10% కానీ ఓవరాల్ బిల్ మీద ఇస్తారు. కానీ వీళ్ళు ఏంటంటే అలా కాదు, ఈ బిల్ మీద 20% ఇచ్చే రోజులు కూడా ఉన్నాయి, అలాగే 25% కూడా ఇచ్చారు మేడం బిల్స్ మీద. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు తింటున్నారు కదా, తిన్న తర్వాత కాంప్లిమెంటరీ సీతాఫల్ డిలైట్ అని ఒకటి ఉంటుంది, అది ఇస్తారు. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. వచ్చే ప్రతి కస్టమర్ కి సీతాఫల్ డిలైట్ మాత్రం కాంప్లిమెంటరీ. ఇంకా మాకు ఇవ్వలేదేంటి? మీరు ఇంకా ఇంకా తింటున్నాను కాబట్టి. అచ్చా. సీతాఫల్ డిలైట్ మాత్రం కాంప్లిమెంటరీ ఇస్తారు. అండ్ పక్కా ట్రై చేయాల్సింది, అది మాత్రం చాలా బాగుంటుంది మేడం. ఓకే. అది అంటే స్పెషల్ ఒక్కొక్క రెస్టారెంట్ లో ఒక్కొక్క రెసిపీ ఉంటుంది, ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. బట్ ఇక్కడైతే మాత్రం స్పెషల్ జీవి స్పెషల్ చికెన్ బిర్యానీతో పాటు స్పెషల్ డిసర్ట్ కూడా, అది సీతాఫలం డిసర్ట్ సీతాఫల్ ఉంటుంది. బట్ అదైతే మాత్రం మిస్ చేసుకోకుండా అది మాత్రం తినే వెళ్ళాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.